నందమూరి కళ్యాణ్ రామ్ 2022లో వచ్చిన బింబిసారా చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన అమిగోస్, డెవిల్ సినిమాలతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇక ఏడాది వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి భారీ అంచనాల మధ్య విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. నెక్స్ట్ ఎవరితో సినిమా ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి హిట్ కొట్టి స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న ఈ నందమూరి హీరో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం 2 సినిమాలను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. టైగర్ నాగేశ్వరరావు, డెవిల్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలకు కథ, పుష్ప సినిమాకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన శ్రీకాంత్ విస్సా ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇటీవల ఆయన కళ్యాణ్ రామ్ కు ఓ కథను వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఫైనల్ వర్షన్ డైలాగ్స్ కూడా ఫినిష్ చేసి అతి త్వరలో అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారట. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా కళ్యాణ్ రామ్ రెడీ చేస్తున్నాడు. అదే బింబిసారా 2. గతంలో బింబిసారా సూపర్ హిట్ అయినప్పుడే సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కానీ 3 ఏళ్లుగా అలా పక్కన పెట్టేశారు. అయితే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.